అతిపెద్ద పీపీపీ మోడ్లో పట్టాలెక్కినటువంటి హైదరాబాద్ మెట్రో రైలు చిట్ట చివరకు ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. నిజానికి 35 ఏళ్ల పాటు ఇటు పబ్లిక్ ఇటు ప్రైవేట్ భాగస్వామ్యంతో నడవాల్సినటువంటి ఈ వెంచర్ని తాము నిర్వహించలేము అంటూ ఇప్పటికే చాలాసార్లు ఎల్ఎన్టీ మెట్రో సంస్థ చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో గతంలో అది అలా కొనసాగుతూ వచ్చింది. అక్కడ నష్టాలు వస్తున్నాయని చెప్పి ఆ నష్టాల్ని భరించాల్సిందే అని చెప్పి అక్కడ ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ చెప్పిందో దానికి సంబంధించి ప్రభుత్వం కొద్దో గొప్ప సహాయం చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొత్తగా రావాల్సినటువంటి మెట్రో లైన్ల విషయంలో వచ్చినటువంటి ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేసింది. దాదాపు 15,000 పైచిలకు కోట్లకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు అన్ని కూడా పూర్తయ్యాయి. అధికారికంగా ప్రభుత్వ ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ వచ్చేసింది. ఇక్కడి నుంచి అంటే ఈ రోజు నుంచి హైదరాబాద్ మెట్రో రైలుకు ఎల్ఎన్టీకి పూర్తి స్థాయిలో టెక్నికల్గా సంబంధం లేదు. కానీ ఒక 6 నెలల పాటు హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించినటువంటి సర్వీస్లు ఏవైతే నడపాల్సి ఉందో టెక్నికల్గా చూసుకోవాల్సి ఉందో అవన్నీ కూడా ఒక 6 నెలల పాటు ఎల్ఎన్టీ సంస్థ ఇప్పటివరకు ఎలాగైతే చూసుకుందో అలా చూసుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది. అందుకు సంబంధించి ఆ కంపెనీ కూడా అగ్రి అయ్యింది. ఆ తర్వాత మిగతా ఏవైతే ఫైనాన్షియల్కి సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వానికి వచ్చేస్తాయి. అలాగే ప్రభుత్వం కూడా ఎల్ఎన్టీకి సంబంధించి ఉన్నటువంటి అప్పుల్ని కూడా టేక్ ఓవర్ చేసిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇప్పుడు ఇది ప్రభుత్వ రంగ సంస్థగా హైదరాబాద్ మెట్రో రైలు వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్కి సంబంధించి కొన్ని మార్గాలను మేము ఇంకా పొడిగించాలని అనుకుంటున్నాము, అందుకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సార్లు లేఖలు వెళ్ళాయి, డిపిఆర్ వెళ్ళింది. కానీ మీరు ఇంతకుముందు ఉన్నది పీపీపీ మోడ్ ప్రాజెక్టు, మీరు ఇప్పుడు ప్రభుత్వం తరపున వెంచర్ చేయాలని అనుకుంటున్నారు. రెండింటికి మధ్య ఇప్పుడున్నటువంటి స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అంటే మియాపూర్ స్టేషన్ కావచ్చు, లేదు అంటే ముఖ్యంగా ఎండ్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో మియాపూర్, నాగోల్, అలాగే ఇట్లాంటి ఎల్బీ నగర్ ఇట్లాంటి స్టేషన్కి సంబంధించి ఆపరేషనల్గా ఇబ్బంది అవుతుంది. ఆ సంస్థ ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ ఉందో వాటి అంగీకారం తీసుకొని రండి, మేము ఆమోదిస్తాము అని చెప్పి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఒక కొర్రీ పెట్టింది. ఆ కొర్రీకి సంబంధించి ఇక్కడ ఎల్ఎన్టీ సంస్థ ఒప్పుకోలేదు కాబట్టి మొత్తానికి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఏంటి అనేది చూస్తే హైదరాబాద్ మెట్రో రైల్ అనేది అంటే విస్తరణకు ఇప్పుడు మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడ మార్గాలు అవకాశం ఎక్స్పాన్షన్కి అవకాశం ఉందో, ఎక్కడెక్కడ నీడ్ ఉందో, ఎక్కడెక్కడ ప్రజలకు అవసరం ఉందో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్ఎన్టీకి సంబంధం లేకుండా ఇప్పుడు ఇక నుంచి మెట్రో రైల్ విస్తరణ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ అవకాశం ఉంది అనే దానికి చూస్తే గతంలో అంటే ఇప్పుడు ఈసీఐఎల్ కావచ్చు, అలాగే కీసర వరకు పొడిగించాలని ఒక డిమాండ్ ఉంది, మేడ్చల్ వరకు డిమాండ్ ఉంది, చాలా రకాల డిమాండ్లు ఉన్నాయి. ఎందుకు అంటే రోజు రోజుకు అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. వీలైనంత త్వరగా మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ చేయకపోతే, ఎంఎంటీఎస్ని ఎక్స్పాన్షన్ చేయకపోతే హైదరాబాద్ ట్రాఫిక్ అనేది మరో బెంగళూరు అవుతుంది అనేది అందరూ చెప్తున్న మాట, ప్రభుత్వాలు కూడా అంగీకరిస్తా ఉన్నాయి. కానీ మెట్రో రైల్ విస్తరణ అనేది ఏదైతే గతంలో అనుకున్నారో అప్పటికి కేవలం 3 నగరాల్లో 4 నగరాల్లో ఉన్నటువంటి మెట్రో ఇంత లైన్లు 10 ఏళ్ళు గడిచిన తర్వాత 15 ఏళ్ళు గడిచిన తర్వాత అక్కడ లైన్లన్నీ కూడా చాలా ఎక్స్పాన్షన్ అయ్యాయి. కానీ హైదరాబాద్లో మాత్రం కాలేదు. ఇప్పటికిప్పుడు ఎక్స్పాన్షన్ చేయాలి అని చెప్పి డిపిఆర్లు రెడీగా ఉన్నాయి. కేంద్రం ఇచ్చినటువంటి ఏదైతే సలహా ఉందో, సూచన ఉందో, ఆ క్వెరీ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు తీరినట్టే. ఇప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కావచ్చు, కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ కావచ్చు, అక్కడ నుంచి ఆ శాఖ నుంచి అనుమతులను రావడానికి అన్ని క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టులో మెట్రో ఫేజ్ 2 అనేది ఎలా ఉండబోతుంది అనేది చూస్తే ఇక్కడ మెట్రో ఫేజ్ 2లో భాగంగా 2A 2B కింద కొన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ తీసుకోవాల్సినవి ఏంటి, ఆ తర్వాత చేపట్టాల్సినవి ఏంటి అనేది ఒక బ్లూ ప్రింట్ అనేది ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర హెచ్ఎంఆర్ అంటే హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ దగ్గర కూడా ఉన్నాయి. అవేంటి అనేది చూస్తే ఇప్పటికిప్పుడు ఉప్పల్ నుంచి నాగోల్ అంటే నాగోల్ వరకు ఇప్పుడు ఒక లైన్ ఉంది, కానీ ఎల్బీ నగర్ వరకు సెకండ్ లైన్ ఉంది. ఆ మధ్య జాయింట్ అనేది లేదు కాబట్టి అది కలపాలి అనేది ముందు నుంచి ఉన్నటువంటి డిమాండ్. ఆ స్ట్రెచ్ కలపాలి అనేది ఇప్పుడు ఆ స్ట్రెచ్ కలపడానికి ఇప్పుడు అవకాశం ఉంటుంది. గతంలో ప్రభుత్వం అంగీకరించిన స్ట్రెచ్ కాబట్టి దానికి మార్గం సుగమమైనట్టే. అలాగే నగరం విస్తరించిన తర్వాత మియాపూర్ వరకు ప్రస్తుతం ఉన్నటువంటి మెట్రోని పటాన్ చెరువు వరకు ఎక్స్పాన్షన్ చేయాలి అనేది ఉంది. ఇప్పుడు ఆ 13 కిలోమీటర్ల పైచిలకు ఏదైతే ఎక్స్పాన్షన్ లైన్ అనేది ఉందో దానికి కూడా మార్గం సుగమం అవుతోంది. వీటితో పాటు నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మరో లైన్ అనేది పొడిగించాల్సి ఉంది. ఇప్పుడు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ మీదుగా ఉన్నటువంటి ఆ స్ట్రెచ్ కలుపుతూ
శంషాబాద్ వరకు ఆ లైన్ ఎక్స్పాన్షన్ అనేది జరగబోతా ఉంది. దానికి కూడా మార్గం అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే మెట్రో సిటీస్ ఉన్నాయో, మెట్రో లైన్లు ఉన్నాయో, మెట్రో రైల్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ దాదాపుగా ప్రతి ఆ పట్టణంలో కూడా అక్కడ ఉన్నటువంటి నియర్ బై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ ఉంది. సో మన దగ్గర మాత్రమే లేదు కాబట్టి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ, మెట్రో రైల్ కనెక్టివిటీ రాబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే చాంద్రాయన్గుట్ట వరకు, ఇటువైపు రాయదుర్గం వరకు కూడా మెట్రో ఎక్స్పాన్షన్ వీలు కాబోతా ఉంది. అంటే ఇప్పుడు వరకు రాయదుర్గం నుంచి ఉన్నటువంటి మెట్రో రైల్ ఏదైతే ఉందో అది కోకాపేట వరకు వెళ్తుంది. అలాగే ఇప్పుడు ఏవైతే ఎల్బీ నగర్ వరకు ఉన్నటువంటి మెట్రో రైల్ లైను అది హయత్ నగర్ వరకు ఎక్స్పాన్షన్ కాబోతా ఉంది. ఇవన్నీ కూడా 2A ఉన్నాయి. 2Bకి వచ్చేసరికి పారడైజ్ చౌరస్తా నుంచి, అంటే పారడైజ్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మేడ్చల్ వరకు కూడా మెట్రో రైల్ ఉండాలి అనేది ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అలాగే పారడైజ్ నుంచే ఇటు షామీర్పేట వరకు కూడా మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించినటువంటి దానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిపిఆర్ కూడా పూర్తి వస్తోంది. సో ఇవి కూడా 2 లైన్లు, అంటే 2A 2B కింద ఇవి 2 తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే కీలకమైనటువంటి జంక్షన్ గా ఉందో, ఇప్పుడు జేబిఎస్ జంక్షన్ కావచ్చు, అలాగే ఇటు అమీర్పేట్ జంక్షన్ కావచ్చు, అలాంటి జంక్షన్ ఇప్పుడు పారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉండే నిర్మాణం జరగడానికి అవకాశం ఉంది. అలాగే ఈ మేడ్చల్ వరకు వచ్చేటువంటి లైన్లకు కావచ్చు, అలాగే షామీర్పేట లైన్లకు వచ్చే వరకు లైన్లకు కావచ్చు, ఆ రెండింటికి మధ్యలో ఈ డిపోలో అనే మెట్రోకి సంబంధించినటువంటి ఒక డిపో రాబోతోంది. అంటే మియాపూర్ దగ్గర ఏదైతే మెట్రో రైలుకు సంబంధించినటువంటి ఒక డిపో ఉందో అలాంటి డిపో ఉప్పల్లో కూడా ఉంది, ఇప్పుడు మియాపూర్లో ఉంది. మరొక డిపో, మూడో డిపో ఈ మేడ్చల్తో పాటు షామీర్పేటకు మధ్యలో రాబోతా ఉంది. అక్కడ ఇప్పటికే స్థలాలకు సంబంధించినటువంటి అన్వేషణ కూడా పూర్తయింది. అక్కడ ప్రభుత్వ సంబంధించినటువంటి స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సూచనాప్రాయంగా అంగీకరించింది. సో దాదాపు ఇప్పుడు ఈ 2A 2Bకి సంబంధించి ప్రభుత్వం కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కేంద్రం నుంచి కూడా ఫండ్ రాబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫండ్ పెట్టగలిగితే ఈ లైన్లన్నీ పూర్తయితే దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి ఒక 70% ఇబ్బందులకు ఒక ఎండ్ కార్డ్ పడుతుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈసీఎల్ వరకు ఎక్స్పాన్షన్ అడుగుతున్నారు, దాన్ని కీసర వరకు అడుగుతా ఉన్నారు. అలాగే అల్వాల్ వైపు మెట్రోకి సంబంధించినటువంటిది క్లియర్ అయిపోతా ఉంది కాబట్టి ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు సంబంధించి ఫోకస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్ గా హైదరాబాద్ మెట్రో రైల్కి సంబంధించి ఒక మంచి ముందడుగు అనేది అయితే చెప్పుకోవచ్చు, ముఖ్యంగా మెట్రో విస్తరణకు సంబంధించి.